వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో 1,00,000 సంతకాల సేకరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి, పీసీసీ సభ్యులు అన్వర్ల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో అవకతవకలు సృష్టించి భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కై అనేక రకాలుగా ఓట్లు చోరీకి పాల్పడుతుందని వారు ఆరోపించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం దగ్గర ఎలాంటి సమాధానం లేదన్నారు. ఎన్నికల సంఘానికి ప్రశ్నలు వేస్తుంటే భారతీయ జనతా పార్టీ ఉలిక్కిపడడం హాస్యాస్పదంగా ఉందని, ఇలాంటి పరిణామాలన్నీ భారతీయ జనతా పార్టీకి ఎన్నికల సంఘానికి ఉన్న దోస్తీని తేటతెల్లం చేశాయన్నారు. భారతీయ జనతా పార్టీని దేశాన్ని పాలించే హక్కులో కోల్పోయిందని, బీజేపీ పాలనకు ఇక నూకలు చెల్లాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. जरा अंदर गला ముట్టి కలవాలంట బాగా ఎవరి ఓటు వాళ్ళే స్వచ్ఛందంగా వేసుకోవాలనే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరందరూ సహకరించాలని సందర్భంగా మేడం ఒకసారి ఇలా చూడండి. ముందుకు రా వాళ్ళు ముందుకు వస్తారులే, కొద్దిగా ముందుకు రా అంతా అండి. ఓకే
ప్రెస్ మీట్ ఆడిస్తాం. దగ్గర తమ్ముడు నువ్వు కూడా అట్లా బాగా అనుకున్నా బయటకు ఉన్నాను కొద్దిగా లైటింగ్ వస్తుంది. ఉండొద్దు, మా ఓట్లు మేము వేసుకోవాలా అన్న దాంట్లో రాహుల్ గాంధీ గారు ఒక ఎందుకంటే దేశం అంతా మనం అందరితో చక్కగా ఇస్తా ఉంది. మీరు చేయండి, మీ ఆమోదం కలపాలా. ఇది ఏంటి అంటే మన ఓట్లు మనం వేసుకోకుండా ఎవరు వేసుకుంటా ఉన్నారు. దాంట్లో చాలా తేడా జరుగుతూ ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు ఒక్కొక్కరు కలిపినట్టు చేస్తారు, చంద్రబాబు ఓట్లు చేస్తారు. కాబట్టి ఒక్కొక్కరు 10 ఓట్లు వేసుకోవాలి, మన ఇష్టం వచ్చిన వేసుకోవాలి. కాబట్టి ఎలక్షన్ కమిషన్కి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఉండడం లేదు. కాబట్టి ప్రజల దగ్గర నుంచే కాంగ్రెస్ పార్టీ నిన్న అక్టోబర్ 15 దేశవ్యాప్తంగా అందరూ సంతకాలు వేసుకొని ఎలక్షన్ కమిషన్కి ఇస్తా ఉన్నాం. మాకు ఓటు లేదు, ఓటు అవుతుంది, మా ఇష్టం వచ్చినట్టు మేమే వేసుకోవాలి. అది కూడా పోరాడుతూ ఉన్నారు. ముఖ్యంగా అసలు అట్లా కాదు, మన పేర్లు లేకుంటే మనం ఏం చేస్తాం, మన ఓటు హక్కే లేకుండా ప్రజల మిగతా కార్యకర్తలందరికీ కూడా నమస్కారములు. ఈరోజు మన యొక్క రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఒక పోరాటానికి మద్దతుగా ఓట్ల చోరీ జరుగుతున్నటువంటి విధానానికి ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా ఏఐసిసి పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి మరియు అదేవిధంగా మన కడప జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు పోరాణిల పట్టణంలో కూడా యొక్క సంతకాల సేకరణ అటువంటి కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా మన యొక్క భారతీయ జనతా పార్టీ, ఎలక్షన్ కమిషన్ ఇద్దరు కూడా కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడి గత 3 దఫాలుగా ఈ యొక్క గెలుపు పొందడం అనేటువంటిది ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ పైన అనేకమైనటువంటి నిజ ఆధారాలతో సహా వాళ్ళు చేస్తున్నటువంటి అవకతవకలంతా కూడా బయటపెట్టి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా కనువిప్పు చేసినటువంటి సందర్భం. మరి ఈ విధంగా చేస్తున్నటువంటి ఓట్ల చోరీకి పాల్పడి ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ చేస్తున్నటువంటి ఆకృత్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క భారతీయ జాతికి చెందినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా వాళ్ళ యొక్క సంతకాలతో ఈ యొక్క ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా మా యొక్క ఓటు హక్కును మాకే కావాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీగా నూకలు చెల్లిపోయాయి. ఈ రోజు వరకు కూడా ఓట్ల చోరీతో మీరంతా కూడా గద్దెలెక్కినటువంటి పరిస్థితి అంతా కూడా ప్రజలంతా కూడా గమనించారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ మీరు ఇప్పుడైనా సరే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క వైఖరిని మార్చుకొని పూర్తిగా డిజిటలైజ్ చేసి ప్రతి ఒక్క వ్యక్తికి ఒకటే ఓటు హక్కు అనేటువంటిది కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి చేరువచ్చిన మన పూర్మామిల్ల మండల పార్టీ అధ్యక్షుడు అన్వర్ బాషాకు, చేరవలసినటువంటి కాంగ్రెస్ నాయకులకు అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఓట్ల చోరీ సంతకాల సేకరణలో భాగంగా పూర్మామిల్లలో అన్వర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది. ప్రజలంతా చాలా సంతోషంగా స్పందిస్తూ ఇది న్యాయమైంది, మేము తప్పకుండా సహకరిస్తాం, మా ఆమోదం తెలుపుతామని ప్రతి ఇంటికి అడిగినప్పుడు వారు తెలుపుతా ఉన్నారు. మనమందరికీ తెలిసిన విషయమే, గత ప్రభుత్వం 3 దఫాలుగా ఈ ఓట్ల విషయంలో ఏ రకంగా చేస్తూ ఉన్నారు. గద్దెనెక్కడం అనేది ఓటుతో ఎక్కాలి, కానీ వారి ఇష్టంగా ఇష్టరాజ్యంగా ఓట్లు వేసుకొని ఎక్కడం కరెక్ట్ కాదు. ఈ మన భారతదేశం ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రజాస్వామ్య దేశం. ప్రతి ఒక్కరూ ఓటర్కి ఒక హక్కు ఉంది, కానీ దానికి తూట్లు పొడిచి వాళ్ళకు కావాల్సిన విధంగా ఓట్లను మార్చుకోవడం, ఒక ఓటు 10 సార్లు వేసుకోవడం, తర్వాత ఓటు ఉన్నవాడు లేడు చనిపోయినాడని రికార్డులు సృష్టించడం, ఈ రకంగా టైం అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత 5 to 6 మధ్యలో 60 లక్షల ఓట్లు ఇష్టారాజ్యంగా ఓట్లు నమోదు చేయించుకోవడం, ఇదంతా చూసి
మన మన యొక్క కాంగ్రెస్ అధినేత అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఇవన్నీ ఎంక్వైరీలు చేసి ఈసీ ఎదుట పెట్టినప్పుడు దానికి ఈసీ గారు ఎలక్షన్ కమిషన్ వారు ఏమాత్రం స్పందించలేదు. మాకు కరెక్ట్ అయినటువంటి రికార్డు ఇవ్వండి అని అడిగినప్పుడు స్పందించలేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతాడని ప్రధానమంత్రి ఎన్నుకున్న మోడీ గారు కూడా ఒక మాట ఎత్తలేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని ప్రజలే నాయకులు కాబట్టి ప్రజల హక్కు కోసం ప్రజల ఓటు హక్కు వారు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రజల దగ్గర నుంచి సంతకాల సేకరణ బాగా ఒక పద్ధతిని ఏర్పాటు చేసి ఈ నెల 15వ తేదీ నుంచి ఆ ఉద్యమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 15 నుంచి రేపు నెల 15 వరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓటర్ల యొక్క ఆమోదాన్ని సంతకాల రూపంలో సేకరించి దానికి ఎలక్షన్ కమిషన్కు సమర్పించి మాకు కరెక్ట్ అయినది ఓటర్ యొక్క ఫోటోతో కలర్ ఫోటోతో సహా కరెక్ట్ ఎవరిదైతే ఉందో వాళ్ళ పేరే ఉండేట్టు రావాలా. తర్వాత ఓటర్ల జాబితాను మీ ఇష్టం వచ్చినట్లుగా దాన్ని మార్చుకోకూడదు. మార్పులు చేర్పులు అంటే ఒక నిర్దిష్ట టైం పెట్టి ఆ నిర్దిష్ట టైంకంతా కట్ ఆఫ్ చేసేయాలా. ఎలక్షన్స్కి ముందు ఇష్టం వచ్చినట్టు మార్చుకోకూడదు. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలా. మన యొక్క భారత రాజ్యాంగ నేత అంబేద్కర్ గారు రాసినట్టు దానికి తూట్లు పొడుస్తూ ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఒక అభిప్రాయానికి వచ్చి ఈ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఎంతో సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాం, ఇందులో ఏం లేదు, మన ఓటు మనము దాన్ని స్థిరపరచుకుంటే మన ఇష్టం వచ్చిన వాళ్ళకి మనం ఓటు వేసుకోవచ్చు, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ఉద్యమంలో అందరూ పార్టిసిపేట్ చేసి సంతకాలు చేయాలని, దీనికి ముఖ్యంగా ఏఐసిసి ఆదేశాల మేరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మన అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది. మన జిల్లాకు సంబంధించి 1,00,000కు పైగా సంతకాలు సేకరణ చేయాలనేటువంటి ఒక ప్రణాళికతో ఉన్నాం. నిన్న కాంగ్రెస్ పార్టీనే ప్రతి విషయంలో ప్రజాస్వామ్యాల కోసం పోరాడేది. నిన్నటికి నిన్న విజయవాడలో కూడా షర్మిలారెడ్డి గారు రైతుల పక్షాన పోరాడి వాళ్ళ పక్షాన ఒక లెటర్ రిప్రజెంటేషన్ ఏంటి అంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు, వారికి అందుబాటులో ఉన్నటువంటి వారికి రాయితీలు ఇవ్వడం లేదు, గిట్టుబాటు ధర లేదు, కూరగాయలన్నీ ఉల్లి మిరప రైతులంతా ఎంతో కన్నీరు కారుస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కరెక్ట్ అయింది కాదు, ప్రభుత్వం ఈ రకంగా చేయొద్దు అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలా సీఎం గారికని అందరు రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి విజయవాడలో మేడం గారు పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తే ఆమెను అక్కడికి సీఎం గారి దృష్టి కూడా పోనీయకుండా ర్యాలీ కూడా జరగకుండా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అయినా కూడా వదిలిపెట్టకుండా ప్రజల దృష్టికి వారు తీసుకుపోయినారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన పోరాడే పార్టీ కాబట్టి దయవుంచి దీన్ని దృష్టిలో ఉంచుకోండి, సహకరించండి, మన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడండి. మనందరి బాధ్యత, ఒక్కరి ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఉంది. కాబట్టి సహకరించాలని కోరుకుంటూ తప్పకుండా ఈసారి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే ఈ దేశం బాగుపడుతుంది. ఈ రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారి అటువంటి వారి నాయకత్వం మనకు అవసరం. రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా పాలన ఇచ్చినారో అది ఇస్తారనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము పోరాడాలని ఉన్నాం. కాబట్టి మీరందరూ సహకరించండి. ముఖ్యంగా ఈ ప్రతి దగ్గరికి వచ్చి నాకు విలేకరు సోదరులు మన ఈ బద్వేల్ తాలూకాలో తిరిగేటప్పుడు ఎంతో నాకు సహకరిస్తున్నారు. వారికి హృదయపూర్వక నమస్కారాలు. మీ బాధ్యత ఉంది, మీరు కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.